గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఏదైతే మా నాయకుడు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారి సారథ్యంలో గత 10 సంవత్సరాలు వెనుకబడినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వర్షాకాలంలో ముంపుకు గురవడానికి ప్రధాన కారణమైనటువంటి అవుట్ఫాల్ డ్రైన్స్ని గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎవరు పట్టించుకోకపోయినా ఈరోజు ఏదైతే శ్రీనగర్ నుంచి డొంక రోడ్డు, నెహ్రూ నగరు, బొంగరాలబీడు ప్రాంతాలను ముంపుకు గురి కాకుండా ప్రధానమైనటువంటి అవుట్ఫాల్ డ్రైన్లో భాగంగా ఈరోజు మన ఎన్టీఆర్ నగర్ మణిపురం బ్రిడ్జి దగ్గర నుంచి ఏదైతే మంగళదాస్ నగర్ వరకు కూడా ఈరోజు 2 కోట్ల రూపాయల 15th ఫైనాన్స్ నిధులతో ఈరోజు నూతన అవుట్ఫాల్ డ్రైన్కి శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేసుకోవడం, నెల రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని రానున్న వర్షాకాలంలో ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బందులకు గురి కాకుండా ఈ మురుగునీరుని ఊరి బయటికి పంపించే విధంగా చర్యలు చేపట్టడం ఆనందదాయకం. దానికి ఎమ్మెల్యే గారికి మరి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. గుంటూరు నగరంలో అభివృద్ధిని వేగవంతం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కోసం ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా నెహ్రూ నగర్ ప్రాంతం నుంచి అవుట్ఫాల్ డ్రైన్ని కంటిన్యూషన్గా ఒక పక్కన మణిపురం బ్రిడ్జ్ దగ్గర నుండి సుజుకి హోండా షోరూమ్ మన మారుతి షోరూమ్ వరకు ఒక డ్రైన్ని ఏర్పాటు చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ డ్రైన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైల్వేస్ వాళ్ళు మణిపురం బ్రిడ్జ్ మన నెహ్రూ నగర్ గేట్ దగ్గర నుండి మోతీలాల్ నగర్ వైపుగా రామరెడ్డి తోట మీద నుంచి ఆ ట్రైన్ వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా గతంలో 10 సంవత్సరాల పాటు పట్టించుకున్నటువంటి ప్రధాన మౌలిక వసతుల కల్పన ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో నెరవేర్చుతూ ఉన్నాం. ప్రజలకి కేవలం వాళ్ళ వీధుల్లో ఉండేటువంటి ట్రైన్లే కాకుండా నగరంలో నుంచి వెళ్ళేటువంటి ప్రధాన ట్రైన్లన్నీ కూడా నిర్మించడానికి ఈరోజు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా 2 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ట్రైన్లతో పాటు రోడ్లు అలాగే మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటే ఒక నెల 15 రోజుల్లో ఈ ట్రైన్ కూడా నిర్మించడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఆలస్యమైనా కూడా తప్పకుండా వాటిని వెంటనే ప్రారంభించి ప్రజలకు ఇబ్బంది కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తాం. ఎక్కడ కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతితో పాటు నిత్య అవసరాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతుల్ని కూడా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అలాగే జాతీయ కార్యక్రమం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది. దీంట్లో అనేక మంది నగర ప్రముఖులు ప్రమాణ స్వీకారోత్సవం అలాగే ముఖ్యంగా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 44 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాహితం కోసం ప్రజాక్షేత్రంలో ఉంటూ పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ, 1 కోటి మంది సభ్యత్వాలతో కార్యకర్తే అధినేత అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరిమణి గల్లా మాధవి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా తరపున, నా నియోజకవర్గ ప్రజల తరపున.